विद्युद्धामसमप्रभां मृगपतिस्कन्धस्थितां भीषणां कन्याभिक्करवालखेटविलसद्हस्ताभिरासेवितां हस्तैश्चक्रगदासिखेटविशिखां चापं गुणौ तर्जनीं बिभ्राणामनलात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रां भजे। శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ సద్గురుభ్యో నమః. శ్రోతలారా, ఇంతవరకు యమదూత భటులు, విష్ణుదూతలు వాళ్ళు భగవన్నామం యొక్క గొప్పతనాన్ని వీళ్ళు వినిపిస్తూ పోయారు, వాళ్ళు వింటూ పోయారు. ఈ యొక్క సంవాదాన్ని ఎటువంటిది అనేదాన్ని, ఆ తర్వాత ఏం జరిగింది అనేది, ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అజాముని యొక్క స్థితిగతులు ఏంటి అనేదాన్ని మన శుకమహర్షుల వారు పరీక్షణ్ మహారాజుకు తెలుపుతూ, వేదత్రయ సంపాద్యము మోదంబు గుణాశ్రయంబు మును భగవద్ధర్మాదేశంబగు తద్భటవాదంబు అజామిలుడు వదలక వినచం. మంచంలో పడున్నాడు ఎవరు? అజామిలుడు. భయం చేత వాళ్ళ ఇద్దరు సంవాదం, యమదూతలు ప్లస్ విష్ణుదూతల యొక్క సంవాదాన్ని వదలక వినుతున్న ఒక్క మాట కూడా ఆయన వదిలిపెట్టలేదు. అన్నీ సంపూసకొచ్చినట్టు అంటారే, ఒకటి తర్వాత ఒకటి, అట్లాగే మొత్తాన్ని విన్నాడు. ఎటువంటిది ఆ సంవాదము? వేదత్రయ సంపాద్యము, 3 వేదాల, త్రయీం సాంఖ్యం యోగ అని మనకు శివమహిమ స్తోత్రం ఉంటుంది. త్రయ అంటే 3 వేదాలు. 3 అంటే మొదలు 3 ఉన్నది. ఋగ్వేద, యజుర్వేద, సామవేద 3 వేదాలే ఉండినాయి. తర్వాత వ్యాస భగవంతుడు మంత్రాలను వేరు చేసి 4వ దానిగా చేశారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అప్పుడు అందుకనికి ఆయనకు వేద వ్యాసుడు అనే పేరు వచ్చిందనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాము. అందువల్ల వాళ్ళిద్దరు సంవాదములోని సారం ఏంటిదంటే వేదత్రయ సంపాద్యము, వేద వేద్యే పరే పురుషే అన్నారు. వేదవేద్యుడైన వాడు పరమపురుషుడు. ఆ పరమపురుషుని యొక్క తత్వము ఎటువంటిదంటే 3 వేదై అనేకై అహమేవ వేద్యాన్ని మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. సమస్త వేదాల చేత తెలియబడవాడెవరు? పరమాత్మ. అందుకొరకు వేదత్రయ సంపాద్యము, ఈ సంవాదం ఏదైతే ఉందో సామాన్యంగా దొరికేది కాదు. అందుకొరకే శ్రవణాయాపి బహువ్రీయో లభ్య శృణ్వంతో విభావో యన విద్యు అని కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడికి చెప్పిన మాట. శ్రవణాయాపి అపిశబ్దం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా అనేదానికి అర్థమవుతుంది. వినేదానికి కూడా చాలామందికి దొరకదు అన్నాడు. ఎందుకంటే ఆశ్చర్యవక్త కృషానుశిష్ట, చెప్పేవాడు ఆశ్చర్యం చెప్తా ఉంటాడు, సంస్కరింపేవాడు ఆశ్చర్యంగానే సంస్కరింపబడుతూ ఉంటాడు. కాబట్టి అది అతి గంభీరమైంది, అతి సులువైంది కూడా. తెలుసుకుంటే సులువైంది, తెలుసుకోకపోతే గంభీరమైంది. అందుకని వేదత్రయ సంపాద్యము, 3 వేదాల ద్వారా 3 వేదాలను అధ్యయనం చేసి వాటి యొక్క అర్థాన్ని కూడా తెలుసుకున్నట్టయితే, ఇప్పుడు ఏదైతే చెప్పారో దాని ద్వారా సంపాద్యం అంటే తెలియదగింది, పొందబడింది. అంతచేతన పరమాత్మ దొరకడు, తెలుసుకున్నాడు కాబట్టి ఇంకా ఆచరణలోకి వెళుతాడు ఆ జీవుడు. ఇంకా మోదంబు, అది వింటూ ఉంటే ఇంకా నాకు అది ఆనందమే కలుగుతూ ఉంటుంది కానీ దుఃఖం అనేది. ఎందుకంటే దుఃఖం పోతుంది, భగవన్నామ స్మరణ చేత దుఃఖం రాదు. అందుకొరకే ఈ భాగవతంలో ఇంకొక చోట, అయ్యా నువ్వు ఇన్ని రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది, కొంచెం పాలు కూడా తీసుకోలేదు, నీళ్ళు కూడా తీసుకోలేదు, కొంచెం పాలన్న తీసుకుని శుకమహర్షి వారంటే ఆయన అంటారు, పరీక్ష నీ ముఖ రవిందము నుండి వెలువడు భగవన్నామామృతము త్రావి త్రావి దాహంబు లేదు ఆకలి పుట్టదు అన్నాడు ఆయన. భగవంతుని యొక్క నామామృతం ఎవరికి గిట్టదండి? అందువల్ల పశుఘ్నుడు తప్ప అన్నాడు. పశుఘ్నుడు పశువులను సంహారం చేసేవాడు తప్ప మిగతా అందరూ కూడా భగవన్నామం అంటే ఇష్టమైన. అందుకొరకు నీ ముఖార బిందం నుంచి వెరడే భగవన్నామామృతాన్ని తాగి 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 నాకు అన్నిపోయినాయి అన్నాడు ఆయన.
అందుకొరకు మనం విన్నందువల్ల మనకు కూడా పోతాయని మన నమ్మకం కలిగి ఉండాలి. అజామిళోపాఖ్యానం అంటే కొందరు ఊరికే దానిలో ఏముందిలే అనే భావం చేత పైన విని అంటారు. కానీ ఎంత వేదాంతం ఉంది, ఎంత భక్తి ఉంది, ఎంత వకారకం. ఒకసారి అదే ఇది సద్గురు పాదకాస్తమైన తర్వాత అజామిళోపాఖ్యానం పెడతానంటే కొందరు అన్నా దానిలో ఏముందిలేండి, అది ఎందుకు పెట్టుకుంటున్నారు అన్నారు. ఇప్పుడు ఎంత ఉంది, ఏముంది, చూస్తూనే ఉన్నారు కదా, వింటూనే ఉన్నారు కదా మీరు. అందుకొరకు వేదత్రయ సంపాద్యము 3 వేదాల ద్వారా సంపాదింపదగేది ఏది? హరినామం యొక్క గొప్పతనం. హరినామంలో భగవన్నామంలో ఉన్న గొప్పతనం ఎటువంటిది అంటే సమస్త వేదాలకు వేదై అన్నట్టుగానే సమస్త వేదాలకు ప్రతిపాదితమైన తత్వము. అందువల్ల మోదము వింటూ ఉంటే ఇంక వినాలంటుంటే అంటుంది, కానీ ఇంకా చాలు అనే భావన రాదు. భగవంతుని యొక్క చరిత్ర కానీ పుణ్యశ్రవణ కీర్తములు విన్నందువల్ల అన్నందువల్ల పుణ్యమే కలుగుతుంది, కానీ దోషము పోతుంది, కానీ దోషము రాదు, పుణ్యం కలగదనే భావన కూడా లేదు. అందుకొరకు గుణాశ్రయంబును. గుణాశ్రయం అంటే 3 గుణాలకు ఆధారం. 3 గుణాలకు ఆధారం మాయకు ఆధారం పరమాత్మ. అందుకొరకు ఆ మాయ ద్వారానే ఈ చరాచర జగత్తంతా కూడా కలిగింది అని మాయా కల్పిత కాల కారణమని శంకర భగవత్పాద సూచించడానికి కారణమైంది. అందుకొరకు భగవద్ధర్మాదేశం భగవంతుని యొక్క ధర్మాదేశం. భగవంతుడు కూడా ఆదేశం ఇచ్చాడు, ఈ విధంగా చేసినట్టయితే మీ యొక్క సర్వకర్మలు పోయి నన్నే చేర్చుకుంటారు. తేషామహం సమర్థర్త మృత్యు సంసార సాగరాది భవామి నచురాత్ పార్థ మయ్యి ఆవేశిత చేత. భగవద్గీత ప్రమాణం. ఎవరు కాదంటారండి దీన్ని? మా నమ్మకం లేక నమ్మిన సొమ్ము, నమ్మని వానికి దుమ్ము. నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం కలిగి ఉండి మనం ఆ భగవంతు నామాన్ని చేస్తూ ఉండాలి. చేసినందువల్లనే మన యొక్క దోషాలు, ఎందుకంటే తెలిసి తెలియక అన్ని ఈ పంచజ్ఞానేంద్రియాల కర్మేంద్రియాల ద్వారా సంపాదిస్తూ ఉంటాడు జీవుడు. అందువల్లనే భగవద్ధర్మాదేశంబు, భగవంతుని భాగవత ధర్మాన్ని బోధించేది, భగవంతుని యొక్క ధర్మాన్ని బోధించేది ఆ సంవాదము. తద్భటవాదంబు అజామిరుడు వదలక వినుతున్. ఆ భటులు, యమధర్మరాజు భటులు, విష్ణు భటులంతా కూడా వాళ్ళు చర్చించుకుంటూ ఉంటే, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటా ఉంటే మూడోవాడు వచ్చి ఆ పక్క కొండి వింటూ ఉంటాడో శ్రద్ధగా ఏం మాట్లాడుకుంటుంటారని, అట్లాగే ఆ సమయంలో ఈయనేం మాట్లాడలేడు, కదలక ఉన్నాడు, యమపాట బద్ధుడై ఉన్నాడు. అందువల్ల కదలక మెదలక ఉన్నాడు. ఒక్క అక్షరం కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ యొక్క సంవాదాన్ని వింటూ ఉన్నాడు అజామిరుడు. మరి అది విన్నప్పుడు ఈయన కూడా పాపం పోయిందా ఉందా? భగవంతు తత్వాన్ని విన్నందువల్ల అన్నందువల్ల పోతుందనుకున్నప్పుడు వాళ్ళ యొక్క సంవాదాన్ని వేదత్రయంతో వేదాశ్రమే నిరయమే నిశ్చయమై నిష్కలంకమే నిరవధ్యమైన ఆ తత్వాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాడే అజామిరుడు. ఆయన దోషం ఉందా పోయిందా? విడిచితి భవబంధములా నడిచితి మాయా విమోహమైన తమంబు. తనలో తాను అనుకుంటున్నాడు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అజామిరుడికి పూర్వస్మృతి కలిగింది. దోషం పోయిన తర్వాత పూర్వస్మృతి కలిగింది కదా. పూర్వములో ఆయన వేదాలను అధ్యయనం చేసి ఉన్నాడు, సత్కర్మలు చేసి ఉన్నాడు, నిత్యాగ్నిహోత్రాలు చేసి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ దుష్ట చర్య చేత అవన్నీ కూడా కప్పబడిపోయి స్మృతికి రాలేదు. ఎప్పుడైతే విష్ణు భక్తుల ద్వారా విన్న ఆ తత్వాన్ని ఎప్పుడైతే విన్నాడో అప్పుడు ఆ దోషం తెలియపోయింది. కాబట్టి ఆయన పూర్వస్మృతి కలిగి విడిచితి భవబంధములా. భావమే ఒక బంధం, పుట్టుక ఒక బంధం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. మాటిమాటికి పుట్టడము మాటిమాటికి తాగడం ఏదైతే ఉందో అదే ఇహ సంసారే బహుదుస్తారే అన్న శంఖభగవత్పై. సంసారం అంటే సంసరతీత సంసార, జరిగిపోతుంటుంది కాబట్టి దీని సంసారం. సంసారం అంటే భార్యాభర్తల సంసారంగా మాటిమాటికి పుట్టడం చావడమే ఒక సంసారం. అందుకొరకు విడిచితి భవబంధములా. నేను భవబంధాన్ని విడిచిపెట్టాను, ఎందుకంటే భగవంతుని యొక్క భగవద్ దర్శనం యొక్క భగవన్నామాన్ని విన్నాను కాబట్టి నాకు ఇంకా భవబంధం మళ్ళీ పుట్టుకంటూ లేదనే నిర్ణయం తనలో స్థిరంగా కలిగిపోయింది. నడచితి మాయా విమోహమైన మతమంబు.
మాయ చేత మోహింపబడిన తమో గుణం ఏదైతుందో నన్ను ఆవరించింది, ఆ మాయా మోహిత తమో గుణం ఏదైతే నేను విడిచిపెట్టిపోయాను. ఎప్పుడైతే సత్వస్వరూపమైన సద్గుణంతో కూడుకున్న భగవన్నామ స్మరణాన్ని, భగవన్నామ విశేషాన్ని, భగవన్నామ శక్తిని, భగవన్నామ పటుత్వాన్ని విన్నానో, నాకు భవబంధములు ఏదైతే ఉందో, జన్మన ప్రవాహరూపమైన బంధం ఏదైతే ఉందో దానికి కారణమైన మాయను, తమస్సును కూడా నేను విడిచిపెట్టానంటే నా నుంచి తొలగిపోయినాయి. నడచితే హరివర్గంబుల అర్షడ్వర్గము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యమవి దేహే తిష్టంతి తస్కర జ్ఞానరత్నాపహారాయ అన్నారు. అందువల్ల ఇవి అరిషడ్వర్గ, హరి అంటే శత్రువులు. ఎంతమంది శత్రువులు? 6. అరిషడ్వర్గంబును నేను ఒడిచితే నా నుంచి పోయినాయి. ఎందుకంటే అంతా భగవన్మయం ఎప్పుడైపోయిందో, భగవన్ నామమయం ఎప్పుడైతే అయిపోయిందో ఆయన మనస్సు, అప్పుడు అరిషడ్వర్గాలు కూడా కామం లేదు, క్రోధం లేదు, కోపం లేదు, ఇంకోటి లేదు, అన్నీ పోయినాయి. గరిచితి నా జన్మ దుఃఖ కర్మార్థవం. అందువల్ల గరచితి అంటే నా జన్మ దుఃఖ కర్మార్ణవమున్. అర్ణవం అంటే సముద్రం. అందుకు కర్మ అనేది ఒక సముద్రం, కర్మ యొక్క. అందుకని గహనా కర్మనోగతి అన్నాడు భగవంతుడు భగవద్గీతలో. కర్మ యొక్క గతి ఏదైతే ఉందో చాలా లోతైంది. సముద్రం ఎట్లాగైతే లోతైందో దాని యొక్క లోతు మనం తెలుసుకోలేమో, కర్మ యొక్క లోతు కూడా మనం తెలుసుకోలేము. ఎప్పుడు ఏం చేశామో, ఎంత కూడబెట్టామో, ఏమేమి కూడబెట్టామో మనకు తెలియదు. అందువల్ల జన్మ దుఃఖ కర్మ అన్నవన్న గడిచితే ఇంక జన్మ పరంపర అనే ఒక కర్మ అనే సముద్రాన్ని కూడా నేను దాటాను, అంటే సంసార సముద్రాన్ని దాటాను అర్థం. ఎందుకు? ఇంకా భగవంతుని యొక్క నామాన్ని తీసుకున్నాడు, విన్నాడు కాబట్టి, పాపం పోయింది కాబట్టి మళ్ళీ జన్మ వచ్చేదానికి సమస్త కర్మలు, కర్మ సంస్కారాలు కూడా పోయినాయి కాబట్టి జన్మ మరణ దుఃఖ రూపమైన సముద్రాన్ని నేను దాటాను అని తనలో తాను మతిని, ఆ మనస్సును స్థిరంగా చేసుకుని ధైర్యాన్ని పొందాడు అజామిరుడు మహానుభావుడు. యోషద్రూపంబున నను నేషన ముఖ గౌహరమున నెగమృంగి కడుం దేశమున కోతి చేసిన దోషదయగుణాత్మ మాయదొలగంగంటి. నాకు ఈ స్థితి ఎందుకు కలిగింది? అసలు నేను పూర్వంలో ఇలా ఉన్నాను కదా, ఇలా ఎందుకు కలిగింది అని ఒకవేళ అంటామో. యోషిత రూపంబున, యోషిత అంటే స్త్రీ రూపం లోపల మాయనలో ఎప్పుడు అరణ్యానికి పోయినప్పుడు ఆ దృశ్యాన్ని చూశాడు కదా, ఆ దృశ్యాన్ని కానివరు స్త్రీ. అందుకొరకు ఆ స్త్రీ యొక్క వ్యామోహంలో పడి నేషణ ముఖ గౌవరమున, ముఖం అని గౌవరం అంటే గుహ. ఎప్పుడైతే ఆమె యొక్క అందము, ఆ యొక్క స్వరూపము, గందరగోళం అంతా చూసిన తర్వాత నా లోపల లేనిపోని మోహం అంతా ఆవరించిపోయి దానికి లోనై నెగమిరింగి గడున్. ఆ మోహం అనేది ఏదైతే ఉందో గొప్ప కొండ గుహ లాంటి ముఖం, ఆ ముఖం ద్వారా మింగబడ్డాడంట. ఆయనైనా మనం కూడా మింగబడతామా? మోహం అంటే ఊహా మోహ అంటే ఊహాపోహలు లేకుండా చేసేది ఏదైతే ఉందో మోహము. వాడికి ఏం తెలియదు, దానిలో పడ్డాడు అంటే, అది కలిగింది అంటే, అది ఆవరించింది అంటే ఇంకా జీవుడికి ఊహాపోహ స్థితిగతులే పోతూ ఉంటామంటే. అందుకొరకే మోహం అన్నారు. తత్ర కోమోహ కచ్చోక ఏకత్వం అనుపశ్యత ఈశావాస్యోపనిషత్తు. తత్ర కోమోహ, ఆత్మజ్ఞానికి మోహం లేదు, శోకం అనేది లేదు. మోహం ఎప్పుడైతే ఉంటుందో శోకం కూడా వస్తుంది. మోహం ఇప్పుడు పోతుందో అప్పుడు శోకం అనేది పోతుంది. ఇక్కడ ముఖగౌనమెరి కడున్ ఏది నేను మోహంలో పడి, మోహం అనే ఆ గౌరములో పడి దాని చేత మింగబడి దేశమున కోతి చేసిన. ద్వేషమున అంటే నేను ఒకదాన్ని ద్వేషించాను, ఒకదాన్ని ప్రేమించాను కాబట్టి అదే నన్ను కోతిగా చేసింది. కోతి ఏం చేస్తుంది? దానికి చిత్త చాంచల్యం ఎక్కువ. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి అది దూకుతూ ఉంటుంది. అట్లాగే నా మనస్సు కూడా కోతి అయిపోయింది. స్త్రీ పైకి పోయింది, జూదం పరిగిపోయింది, దొంగతనం పరిగిపోయింది. ఇంకా చంపడం పైన ఏమేం చేయాలో, ఏమేం చేయకూడదు అవన్నీ కూడా చేయించింది ఆ మోహం.
కోతికేయ అంటే కోతి చేష్టలు అంటారే, అట్లాగే మనస్సు కోతి రూపం ధరించి చేయరాని అన్ని చేసింది, చేయవలసినవన్నీ కూడా మరిపింపజేసింది. అందువల్ల దోషదయగు ఆత్మమాయదొలగంగంటిని దోషం దదాతి దోషద, ఇవి చర్యలన్నీ కూడా దోషాన్ని కలుగజేసేటి. ఆ దోషాలు కలుగజేసేదానికి ఏదైతే ఉందో ఆత్మమాయ, నన్ను ఆవరించిన మాయ, నన్ను ఆవరించిన మోహమే మాయ. కాబట్టి ఆ మాయ తొలగే విషయాన్ని నేను విన్నాను. ఇప్పుడు మోహం అనే మాయను తొలగించే ఆ విషయాన్ని ఈ మహానుభావుల ద్వారా, విష్ణు దూతల ద్వారా నేను విన్నాను. నా జన్మ ధన్యమైంది అని ఈ విధంగా బ్రాహ్మణుడు తనుతాను అనుకుంటూ, అని ఇట్లు వైష్ణవ జ్ఞానదీపం ఆత్మస్నేహం పునదోచన బ్రాహ్మణుండు. ఈ విధంగా వైష్ణవ జ్ఞానదీపం, విష్ణు సంబంధమైన జ్ఞానమే ఒక దీపం. దీపం ఎట్లాగైతే చీకటిని పోగొట్టి ప్రకాశాన్నిచ్చి వస్తువులను గోపింపజేస్తుందో, అలాగే ఇట్లా వైష్ణవ దీప జ్ఞానదీపం, విష్ణు సంబంధమైన జ్ఞానము, విష్ణు నామ సంబంధమైన జ్ఞానము, అదే ఒక దీపము, అదే ఒక ప్రకాశాన్ని ఇచ్చింది. నాలో ఉన్న అజ్ఞానాన్నంతా కూడా పోగొట్టింది అని తనలో తాను అజామిళం సంతోషిస్తున్నాడు. విష్ణు సంబంధమైన జ్ఞానం దీపం ఆత్మస్నేహం వనం దోచిన ఆత్మ యొక్క సంస్కారం అంటే, ఆత్మ అంటే ఇక్కడ మనస్సులో ఉన్న సంస్కారాలన్నీ కూడా, దోష సంస్కారాన్ని కూడా పోయి ఆ దీపం చేత ఏదైతే పూర్వ సంస్కారము పరమాత్మ యొక్క సంస్కారాన్ని కూడా ఉద్దీపింపజేసినందువల్ల ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు అంటారేమో, భగవద్ధర్మపరాయణోత్తముల సంభాషైక మంత్రంబులను మిగులను జ్ఞానము పుట్టమోహభవ సమ్మిశ్రాత్మబంధంబులను తెగ ఖండించి సబంధుమిత్రసుత పత్నీమోహ విశ్రాంతుడై జగతేనాథరమేషు కృష్ణునే దయైశ్వర్యములం గోరుచున్. ఎప్పుడైతే పాప సంస్కారం పోయిందో, పుణ్య సంస్కారం ఉద్బద్ధం అయిపోయిందో, నేను ఇలా ఉండాలి అనుకున్నాడు. ఇంకా వేదో నిత్యమదీయతాం తదితం కర్మస్థనుష్ఠీయతాం అని శంకరభగవత్పాదుడు సాధన పంచకం చెప్పినట్టుగా సంగత్సత్సు విధీయతాం భగవతో భక్తుడి దృఢాధీయతాం, ఇల్లు వదిలిపెట్టవయ్యా, సంగత్సత్సు విధీయతాం, సత్సాంగత్యం చేయవయ్యా అని ఆ సాధన పంచకం చెప్పినట్టుగానే ఇక్కడ ఈయనేం చేస్తున్నాడు, భగవద్ధర్మపరాయణోత్తముల, భగవద్ధర్మాన్ని ధర్మపరాయణుడు, పరాయణ అంటే వదలకుండా భగవద్ధర్మాన్ని ఆచరించే వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. వదలకుండా అంటే అర్థం ఏంటి, నిత్య నిరంతరం కూడా ఎన్ని కష్టాలు దుఃఖాలు వచ్చినా భగవద్ధర్మాన్ని భాగవత ధర్మాన్ని వదిలిపెట్టకుండా వాళ్ళు చేసుకుంటాం. మనం చేస్తూ ఉన్నాం. హిరణ్యకశపుడు ఎంతోమందిని బాధించాడు. హిరణ్యకశపాయన అంటే వాళ్ళు నారాయణాయన, నమో నారాయణ అన్నారు. వాళ్ళని దండించాడు, కొట్టాడు, కట్టాడు, కాల్చాడు. అయినప్పటికీ భగవన్నామాన్ని వదిలిపెట్టలేదు. ఎట్లాగో దాన్నే ధర్మపరాయణత్వము భగవత్పరాయణత్వం అంటారు. ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ మనకేమైనా కొంచెం వచ్చిందనుకోండి, నాకు తీరలేదండి, నేనేం స్మరణ చేయలేకపోయాను, జపం చేయలేకు, అది ఎక్కువైంది నీకు. అరే అది పోవాలంటే దీని యొక్క సత్త కావాలి, భగవన్నామం యొక్క సత్త కావాలి, మన అనుష్ఠానం యొక్క సత్త కావాలి. అనుష్ఠా పరమం తప, అనుష్ఠానం కంటే మించిన తపము లేదు. మనం ప్రకృతిని గురించి పరమాత్మ తత్వాన్ని వదిలిపెడుతున్నాం, కానీ పరమాత్మ తత్వాన్ని గురించి ప్రకృతిని వదిలిపెట్టలేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాం, భగవద్ధర్మపరాయణోత్తముల సంభాషైక మంత్రంబులను, ధర్మపరాయణైన భగవతపరాయణైన మహానుభావైన ఉత్తములు వాళ్ళు. ఉత్తములు అంటే దానిలో కూడా గొప్పవాళ్ళు, పరాయణత్వంలో కూడా గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో సంభాషైక మంత్రములను, సంభాషణే ఒక మంత్రం. ఎందుకంటే వాళ్ళతో విషయాన్ని సంభాషణ చేసినందువల్ల వాస్తవిక స్వరూపాన్ని, భగవతత్వాన్ని, ఆత్మతత్వాన్ని బోధిస్తూ ఉంటారు. కాబట్టి ఆ మంత్రమే ఇంకా నాకు శరణ్యమనే భావన కలిగింది అజామిన్ లోపల. మిగులన్ జ్ఞానము పుట్ట మోహ భవన్నమ్మిశ్రాత్మ బంధంబులన్, మిగుల జ్ఞానము పుట్ట, దాన్ని నేను ఆచరించాలి, తెలుసుకోవాలనే ఉద్దేశము ఆయనలో తహతహలాడింది, ఆ మనసులో తహతహలాడింది. ఆ భావాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. తెలుసుకోవాలని ఏం చేసి జ్ఞానము పుట్ట, జ్ఞానం కలిగింది. ఇలాంటి తత్వాన్ని నేను ఎప్పటికైనా తెలుసుకోవాలని జ్ఞానము అజామిని లోపల ఉద్బుద్ధమైనందువల్ల మోహభవ సమ్మిశ్రాత్మ బంధులను, మోహాన్ని దించాడు, బంధులను వదిలిపెట్టాడు. తర్వాత ఆ బంధాలన్నీ కూడా ఖండించాడు. ఎట్లాగైతే
మనం పోల్చుకోకూడదు అనుకోండి. యోగి వేమన యోగి ఎట్లాగైతే ఆయనకు వైరాగ్యం కలిగినందువల్ల సమస్త బంధులను వదిలిపెట్టి ఆయన తపస్సు చేసి యోగి అనిపించుకున్నాడో, అట్లాగే ఇక్కడ కూడా ఈయనకు టర్నింగ్ పాయింట్ ఏంటిదంటే విష్ణుదేవతల యొక్క సంవాదము. ఆ సంవాదం విన్నందువల్ల సమస్త బంధాలయను ఖండించి సబంధుమిత్రసుత పత్నీమోహ విశ్రాంతుడై బంధువులను బంధుమోహము, మిత్రమోహము, సుతమోహము, పత్నీమోహము, ఇగో ఇన్ని మోహాలు ఉంటాయి జీవుడికి. ఒకటి వదిలిపెట్టినా ఒకటి వదిలిపెట్టాడు. బంధువులను ఎందు ఆసక్తులై ఉంటారు, కొంతమంది మిత్రులు ఎందు ఆసక్తులై ఉంటారు, సంతానమందు ఆసక్తులై ఉంటారు. తర్వాత పత్ని ఇంకా సరే అనుకోండి. మోహ విశ్రాంతుడై చూడండి, ఒక్క భగవన్నామ స్మరణ వల్ల ఇంకా ఆచరణ చేయలేదు. వాళ్ళు అనుకున్న మాటలు విన్నందువల్లనే ఆయనకు ఇలాంటి సద్బుద్ధి కలిగింది. అంటే ఇంకా భగవంతుని యొక్క నామము నామాచరణలో ఎంత శక్తి ఉందో మనము గ్రహించగలిగింది. అందుకొరకే నామాన్ని ఎప్పుడైతే మనం వదిలిపెడతామో కాముడు వచ్చేస్తాడు. నామం ఉన్న దగ్గర కామం ఉండదు, కామం ఉన్న దగ్గర నామం ఉండదు. ఇది మనం గుర్తించవలసిన విషయం. అందుకొరకే నామము కామము మూడే అక్షరాలు. అక్కడ మాము ఉంది, ఇక్కడ మాము ఉంది, కాకపోతే అక్కడ నా. అందువల్ల నామమున్న దగ్గర కాముడుండడు, కాముడున్న దగ్గర రాముడుండడు. అందువల్ల కామం అంటే అర్థం ఏంటిది? నీవు లేనిదే నేను బ్రతకలేను అనేది ఇది కామం. వస్తువు లేనిదే బ్రతకలేను, డబ్బు లేనిదే బ్రతకలేను, భార్య పిల్లలు లేనిదే బ్రతకలేను, వగైరా ఇదేందో అతి మోహం అన్నారు దీన్ని. ఈ మోహం ఏదైతే ఉందో జీవుడికి జన్మ పరంపాలను ఇస్తూ ఉంటుంది. అందుకొరకు ఇక్కడ ఏది సుత పత్ని మోహ విశ్రాంతుడు అంటే ఇంకా వదిలేసి అంతే, వాళ్ళతో సంబంధం లేకుండా ఉండి జగతీనాథు రమేషు కృష్ణుని దయైశ్వర్యంబులం గౌరసు. జగన్నాథుడైన పరమేశ్వరుడు ఆ కృష్ణుని యొక్క దయ ఐశ్వర్యంబులం, ఆయన యొక్క దయయే ఈయనకు ఐశ్వర్యం అంటే. చూడండి, భగవంతుని యొక్క దయయే జీవుడికి వాస్తవికమైన ఐశ్వర్యము. దానికంటే మించిన ఐశ్వర్యము, ఈ ఐశ్వర్యాలు ఉండొచ్చు కాక వస్తూ ఉంటాయి పోతాయి, కానీ భగవంతుని యొక్క అనుగ్రహం అనే ఐశ్వర్యం ఏదైతే ఉందో అది ఒక్కసారి కలిగింది అంటే పోయేది కాదు. మరి అది కలిగేదాని కొరకు నువ్వు ఈ సమస్త కామకోర లోపాలను వదిలిపెట్టడం కాకుండా బంధుమిత్రాలను వదిలిపెట్టి శరణాగత రక్షకుడు ఆయనే శరణాగతిని మనం సమస్త త్యాగం చేసి భగవంతుని ఎప్పుడైతే మనం శరణ పొందుతూ ఉంటామో ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ అనుగ్రహమే జీవుడికి వాస్తవికమైన ఐశ్వర్యము. అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు? రమేషు కృష్ణుని దయ ఐశ్వర్యంబుల కోరుతున్. భగవంతుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహమైన ఐశ్వర్యాన్ని సంపాదించాలి అనే కోరిక అజామిలులో కలిగింది. చూడండి, మనం ఎంత తెలియని వారమైనా తెలిసినప్పటి నుంచైనా మనము ఆ మార్గంలో నడవగలిగితే ఎంతవరకు నడుస్తామో అంతవరకు. తర్వాత శరీరం పోయినా జన్మాంతర సంస్కారం చేత మళ్ళీ వాయుగంధాన్ని వాయువు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎట్లాగైతే సుగంధ దుర్గంధాన్ని తీసుకొని వెళుతూ ఉంటుందో అట్లాగే పూర్వజన్మ సంస్కారం ఇక్కడికి వస్తుంది. కాబట్టి మనం కూడా వాటిని అయ్యో నా చేత ఏమవుతుంది అనే బాధను పొందకుండా, అవిశ్వాసాన్ని పొందకుండా అయినంత వరకు చేస్తూ పోవాలనేది మనకి ఇక్కడ గుర్తుకు చేస్తూ ఉంది ఉపాఖ్యానము. అందువల్ల హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చరణి పుణ్యధనములం మూటల్ వరముక్తికాంత తేటలు అరిషడ్బంబు త్వరనే అరుదగో కోటల్. ఇక్కడది ఈ పద్యం. చాలామంది ఈ పద్యాన్ని వినియోగం చేస్తూ ఉంటారు సభలలో, ఉపన్యాసాలలో. హరిభక్తులతో మాటలు, భగవంతుని యొక్క భక్తుల చేత మాటలు ఏదైతే ఉందో అది రెండవ ధరనెన్నడు చెడని పుణ్యధనముల మూటల్. ఈ భూలోకములో ఎప్పుడు కూడా చెడకుండా ఉండే పుణ్యధనముల యొక్క మూట. మనము ప్రాకృతిక ధనాన్ని ఎట్లా అయితే మూట కట్టుకుంటూ ఉంటామో, మూట ఎందుకు కడుతూ ఉంటాము? భవిష్యత్తులో మనకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి విడబడేదాని కొరకు ధనాన్ని మూట కట్టుకుంటాం. అట్లాగే
భగవంతుని యొక్క హరిభక్తుల చేత మాటలు మాటలు అంటే అర్థం ఏంటిది? భగవంతుని యొక్క భక్త సహవాసమే మాటలు. ఎందుకంటే అక్కడ ఉన్నందువల్ల వాళ్ళు అనుకునేటివన్నీ మనం వింటూ ఉంటాం. అందువల్ల ఆ మాటలు ఎప్పుడు కూడా ఈ భూలోకంలో చెడిపోగు, బాగు చేస్తూ ఉంటాయి, చెడిపోయే వాళ్ళను బాగు చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా పుణ్యధనముల మూటలు, పుణ్యం అనే ధనం పుణ్యం సర్వత్ర రక్షిస్తూ ఉంటుంది జీవుని. ఆ పుణ్యం లేకపోతే ఇంకా వాడు ఎంత సమర్థుడైనప్పటికీ నశించిపోవలసింది. అందుకొరకు పుణ్యం అనే ధనం యొక్క మూటలు, భగవద్భక్తుల యొక్క మాటలే పుణ్యధనముల యొక్క మూటలు. అవి ఎప్పుడు చెడిపోయేటివి కాదు. వరముక్తికాంత తేటలు, శ్రేష్టమైన ముక్తికాంత అనుకున్నామే. ముక్తి అంటే సత్స్వరూపాను అనుసంధాన రూపం చేత కలిగిన పరమపద ప్రాప్తి ఏదైతే ఉందో ఆ ప్రాప్తికి ఈ భగవద్భక్తుల యొక్క మాటలే మూటలు, ఆ మాటలే మార్గాలు. చూడండి, ఎందుకు అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహంతి. శంకర భగవత్పాలు చెప్పినట్టుగా వరభక్తులు అంటే అర్థం ఏంటిది? హరిభక్తులు అంటే అర్థమే సత్పురుషులు. ఆ సత్పురుషుల సాంగత్యం ఏమవుతుంది అంటే నిస్సంగత్వం అంటే ఈ ప్రపంచానికి సంబంధమైన ఆ సాంగత్యం చేత విడవబడతాడు. ఒకటి ఉన్నప్పుడు రెండవది ఉండదు. మనం హరిభక్తి ఉంటుందా, ప్రపంచం ఉండదు. ప్రపంచం ఉంటుందా, హరిభక్తి రెండు ఉన్నాయంటే అది ఏ జనకాదులకో వైరాగ్యవంతుల వాళ్ళకు. అందువల్ల ఇక్కడ ముక్తికాంత తేటలు, ముక్తికాంత తేటలు అంటే స్థిరంగా ఉంచేది, స్వచ్ఛమైన ప్రకాశ స్వరూపమని ఆ మాటలంతా కూడా. అందువల్లనే అరిషడ్వర్గంబు త్వరని అరుదకు కోటల్. ఎట్లా పూర్వకాలంలో తన రాజ్యం చుట్టూ లేదా అంతఃపురం చుట్టూ ఎత్తైన కోటలు, శత్రువులు చొరబడకుండా ఉండేదాని కొరకు కోటలు కడుతుండేవాళ్ళు. ఇప్పుడు వరంగల్ అక్కడక్కడ పోయినట్టయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని శిథిలమైపోయినాయి అనుకోండి. అట్లాగే శత్రువులు చొరకుండా అంతఃపురాదులకు, రాజ్యానికి ఎట్లాగైతే కోటలు కట్టారో అట్లాగే ఇక్కడ హరిభక్త యొక్క మాటలు అరిషడ్వర్గము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఆరుగురు శత్రువులు జీవుడికి. ఈ అరిషడ్వర్గంలోనే అది శత్రువులు చొరని అరుదగు కోటలు. అరుదగంటే ఇంకా సామాన్యంగా దొరికేవి కావాలి. అరుదు అంటే అది అరుదంటే తక్కువ అనే అర్థాన్ని మనం చేసుకోవాలి. అందుకొరకు ఇలాంటి కోటలు సామాన్యంగా ఎక్కడో ఉంటాయి, కానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ కనిపించవు కోటలు, బురుజులు వగేరంతా కూడా. అట్లాగే భగవద్భక్తుల యొక్క, హరిభక్తుల యొక్క, శివభక్తుల యొక్క, మాతృభక్తుల యొక్క ఆ మాటలు ఏవైతే ఉందో అరిషడ్వర్గాలను మన లోపలికి రానివ్వకుండా కాపాడుతూ ఉంటాయి అని ఈ విధంగా తన యొక్క భావనంతా కూడా తనలో తాను స్మరించుకుంటూ అజామినుడు తాను ఏం చేయాలనే దాన్ని నిర్ణయం చేసుకోబోతున్నాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు ఆ విషయాన్ని మళ్ళీ విందాం. హరి ఓం తత్సత్.